హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విహాన్ వండర్స్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు వీడియో వచ్చేసి బన్నేరుగట్ట జూకి అయితే వెళ్ళామండి. ఈ జూకి వెళ్ళడానికి కోసం అయితే లాస్ట్ 1 year నుంచి ప్లాన్ చేయడం క్యాన్సిల్ అవ్వడం ఇదే అవుతుంది. ఎవరన్నా ఫ్రెండ్స్తో కలిసి వెళ్దాము అనుకుంటూ ఇట్లనే అవుతుంది అనేసి ఈసారి మేమే అయితే వెళ్ళామండి. మేమైతే బైక్లోనే వెళ్ళాము. ఇదంతా మనకి డైరెక్ట్ బస్సెస్ కూడా ఉంటాయండి. ఎక్కడెక్కడ నుంచి ఉంటాయంటే బీటీఎం లేఅవుట్ నుంచి ఉంటాయి, మెజెస్టిక్ నుంచి ఉంటాయి, ప్రతి చోట ఉంటాయి. మనం డైరెక్ట్గా వస్తే కన్నా జూ దగ్గర దిగుతాము. ఇదంతా మనకు పార్కింగ్ చూసారు కదండి. ఇక్కడ వచ్చి మన నేషనల్ జూ పాలసీ అనేది కొంచెం అయితే ఇచ్చారు. ఇది లోపలికి వెళ్ళాక చూసారా, ఫస్ట్ అయితే మన క్లాక్ రూము అట్లాంటివి కొన్ని రూమ్స్ అయితే ఉన్నాయి. మేము ఎర్లీ మార్నింగే వెళ్ళాం కాబట్టి ఇంకా అన్నీ అయితే ఓపెన్ చేయలేదు. చూసారా, ఏదైనా మనం ఇట్లా మిస్టేక్స్ చేస్తే ఫైన్ అని ఉంది. ఇక్కడైతే మనకు మొత్తం ఓవరాల్గా దేనికి ఎంతెంత అవుతాయి అనేది అయితే ఇచ్చారు. జూకి అయితే మనకి ఈచ్ పర్సన్కి 100 రూపీస్ అండి. సఫారీకి అయితే 350 ఆర్ సంథింగ్ ఎంతో ఉంది. మేము సఫారీకి అయితే వెళ్ళలేదు, ఓన్లీ జూకి వెళ్ళాము. ఎందుకు వెళ్ళలేదు అంటే కొందరు మా ఆయన వాళ్ళ కొలీగ్స్ వెళ్ళి ఇప్పుడైతే అంతగా ఏం లేవు సఫారీలో చూడ్డానికే అని చెప్పారు. సో సఫారీకి అయితే వెళ్ళకుండా డైరెక్ట్ జూకి మాత్రమే వెళ్ళేసి రిటర్న్ అయ్యాము. చూసారు కదా, కెమెరా అయితే 50, వీడియో కెమెరా అయితే 250. అలా దేనికి చార్జెస్ ఎంత అవుతాయి అన్నట్లు అన్నిటికీ అయితే ఇక్కడే ఉన్నాయి. ఇది వచ్చేసి ఇక్కడ మనకి టికెట్ కౌంటర్ మిషన్ అయితే ఇక్కడ ఉందా అండి. కౌంటర్ కూడా సపరేట్గా ఉంది, బట్ మనకైతే ఇలా ఈ మిషన్ ఇచ్చారు. చాలా ఈజీగా మనమే అయితే చేసేసుకోవచ్చు. జస్ట్ అలా అయితే వచ్చేస్తుంది ఎంతమందికి ఏమేమి ఆప్షన్స్ కావాలి. ఇప్పుడు ఇక్కడ బటర్ఫ్లై కూడా ఉందంట పార్క్, బట్ మేమైతే ఎక్కడికి వెళ్ళలేదండి, ఓన్లీ జూ చూసుకొని వచ్చాము. ఎందుకంటే అప్పటికే విహాన్ అయితే చాలా అలసిపోయాడు. అందుకనేసి 350 అండి నాన్ ఏసీ బస్ సఫారీకి అయితే కనుక. చూసారు కదా ఆడ ఇవన్నీ ఈ మిషన్ కౌంటర్స్, అవి వచ్చి నార్మల్ కౌంటర్స్. మన ఇష్టం, మనకి ఎక్కడ పాసిబుల్ అవుతుందో అక్కడ మనం తీసుకోవచ్చు. ఇక్కడ ఎలాగో ఖాళీగా ఉంది కదా అంటే మేము ఈ మిషన్లోనే టికెట్స్ అయితే తీసుకున్నామండి. ఇంకా లోపలికి అయితే ఎంటర్ అవ్వాలి. ఇది ఎర్లీ మార్నింగే కాబట్టి మనకి అంత రష్ ఏం లేదు. మాకైతే ఒక 3 అవర్స్లో మేము ఆల్మోస్ట్ అంతా అయితే జూ అయితే కంప్లీట్ చేసాము. టైం కూడా ఉండింది సఫారీకి వెళ్ళడానికి, బట్ ఎందుకు అంత ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు. విహాన్ కూడా ఇంకా వీడియోస్లో చూసి వద్దు అన్నట్లు అయితే చెప్పాడు. ఇంక ఇక్కడ టికెట్స్ అయితే చెక్ చేశారు. నెక్స్ట్ ఇంకా లోపలికి అయితే వెళ్తున్నామండి. చూసారా, మనం ఇట్లా లెఫ్ట్కి వెళ్తే సఫారీ ఉంటుంది, స్ట్రైట్కి వెళ్తే కానీ జూ ఉంటుందండి. మనకి ఎక్కడికక్కడ ఇండికేషన్స్ అయితే ఉన్నాయి. మనం ఏమీ కన్ఫ్యూజ్ కామండి. ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి ఈజీగా అన్ని యానిమల్స్ కవర్ చేసుకొని అయితే రావచ్చు. బాగా నీట్గా కూడా మెయింటైన్ చేస్తున్నారండి జూని అయితే కన్నా. డేకి 2 times అలా క్లీనింగ్ చాలా బాగుంది. క్లీనింగ్ మెయింటెనెన్స్ అంతా అయితే కన్నా. ఇక్కడ వచ్చి బేబీకి ఫీడింగ్ లాగా అట్లా కొంచెం అయితే ఇచ్చారండి. ఏమన్నా పిల్లలకి ఏమన్నా అవసరం వచ్చినప్పుడు డైపర్ చేంజింగ్కి అట్లా ఏమన్నా కూడా అక్కడైతే చేసుకోవచ్చు అన్నట్లు ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ జస్టిస్ స్మాల్ ప్లెడ్జ్ అయితే ఉంది, అంటే మనం వేటిని పాడు చేయకూడదు అన్నట్లు. ఆఫ్రికన్ సెక్షన్ అంటే ఫస్ట్ జీబ్రా అండ్ జిరాఫీ అయితే ఉన్నాయి. చాలా బాగుందండి. విహాన్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు. వాటిని రియల్గా చూస్తూ వాటి నేమ్స్ చెప్తూ అవి ఏం సౌండ్స్ చేస్తాయి ఇలా అంతా కూడా చూస్తూ ఎంజాయ్ అయితే చేశాడు. Vihan, what is that one? Vihan, what is that animal? Zebra. ఇంక ఇక్కడ జీబ్రా చూసేసాం కదండి. అది చూసారా, 2016లో జీబ్రాస్ కోసం సపరేట్గా ఇలా అయితే కట్టించారు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వాళ్ళు. మనకి ఎక్కడికక్కడ చాలా వరకు అయితే ప్రతి చోట వెట్ వేస్ట్, డ్రై వేస్ట్ డస్ట్బిన్స్ అయితే ఉన్నాయండి. మనం బయట ఎక్కడ వేయాల్సిన అవసరం లేదు. ఇంక ఇక్కడైతే విహాన్ సావర్కి ఎత్తుకో అంటుంటే స్టార్టింగ్లోనే ఎత్తుకోమంటే ఇంకా లాస్ట్గా వచ్చేలోపల కష్టం అవుతుందండి. ఇట్లా రన్నింగ్ రేస్ పెట్టుకుందాము అంటే సరే అట్లా కొంచెం సేపు అయితే నడిపిస్తున్నామండి. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి మనకి జిరాఫీ సెక్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ జిరాఫీస్ కూడా చాలా బాగున్నాయండి, పెద్దగా ఉన్నాయి, 2 ఉన్నాయి. ఇవి వచ్చి 2016-17లో అయితే మనకి వీటి కోసం అయితే ఇట్లా కన్స్ట్రక్షన్ అయితే చేశారు. చూసారా, అవి మామూలుగా ఏం ఫుడ్ తింటాయి, జూలో ఏమేమి పెడుతున్నామో అన్నట్లు అన్నీ కూడా మనకి అక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే పెట్టారు. మనం వేటికే కానీ ఏమీ ఫీడ్ చేయకూడదు. ఓన్లీ ఎటుకే అనిమల్ కీపర్స్ ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే ఫీడ్ చేయాల్సే ఛాన్సెస్ అయితే ఇక్కడ ఉన్నాయి.
వాటి కోసం చాలాసేపు వెయిట్ చేసామండి. ఫైనల్గా ఇట్లయితే వచ్చేసాయి ఫ్రంట్కి. చాలా బాగా దగ్గర నుంచి చూస్తే అసలు వాటి మెడలు చూసారా ఎంత పొడుగ్గా ఉన్నాయో. దాంట్లో అసలు అవి పాపం కింది కొంగి ఏమైనా తీసుకోవాలన్నా కూడా కష్టమవుతాయండి. చాలా చాలా బాగున్నాయి అయితే అనిమల్స్ చూడడానికి. ఇంకా విహాన్ కూడా చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు. పిల్లలకి నా ఒపీనియన్గా నేను చెప్తున్నానండి, ఆ మాల్స్కి వెళ్ళి ఆ గేమ్స్ ఆడిపించే బదులు ఇట్లా తీసుకొని వచ్చి వీళ్ళకి ఇట్లా బయట నేచర్ని మనం ఎంజాయ్ చేపిస్తే హెల్త్కి మంచిది, వాళ్ళు అన్నీ తెలుసుకుంటారు అనేది నా ఒపీనియన్. నెక్స్ట్ ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉందండి. మార్నింగే కాబట్టి ఎవరు ఉండరు. జస్ట్ నాకు తెలిసి అప్పుడే ఓపెన్ చేసి క్లీన్ అయితే చేస్తున్నట్లున్నారు. నెక్స్ట్ అయితే మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ అయితే మీరు చూసారా ఆరో మార్క్స్ ఫాలో అవుతూ మనం వెళ్తే చాలండి. ప్రతి యానిమల్ని కూడా మనం కవర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇంకా విహాన్కి అయితే వాళ్ళ డ్యాన్స్ అంటే చూస్తారా, మంకీ క్యాప్తో చేయిస్తున్నాడు డ్యాన్స్. నెక్స్ట్ వచ్చి నీలగాయ్. నాకు తెలిసి ఇది అడవి దుప్పి అంటారు కదా, అదేమో ఉన్నట్లుందండి. ఇది కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ మార్నింగ్ టిఫిన్ అయితే చేయలేదండి ఇంట్లో. సో నాకు ఆకలి అంటుంటే ఇంక ఇక్కడ పులిహోర అయితే తినిపిస్తున్నాను. ఇంటి దగ్గర నుంచి రైస్ అయితే తీసుకెళ్ళానండి. ఆఫ్టర్నూన్కి కూడా పులిహోర చేసుకొని ప్యాక్ చేసుకొని వెళ్ళాము. ఎందుకంటే బయట ఎలాగో ఫుడ్స్ బాగుండవు కదా అన్నట్లు. ఇంక ఇక్కడ చూసారా విహాన్ అక్కడ నుంచి జస్ట్ వీడియో అండ్ ఫొటోస్ అయితే తీసుకున్నాడు. ఇవి బ్రాంచెస్ అండి. ఇవి జిరాఫీ కోసం అయితే వాళ్ళు ఫుడ్ అయితే ఇట్లా తెచ్చి ఇక్కడ పెట్టారు. నెక్స్ట్ ఇక్కడ నుంచి వాళ్ళు అనిమల్ కీపర్స్ అయితే పెడతారు. ఇక్కడ చూసారా మనకి జూ మొత్తం మ్యాప్ అయితే ఉందని, మనం ఏం చూసాము ఇంకా ఏమేమి చూడాలి అన్నట్లు మొత్తం అయితే ఉన్నాయి. You want to see tiger? How tiger will roar? Show me here. Turn and show me. How tiger is it? ఓకే. ఇక్కడ చూసారా ఆరో మార్క్ ఇండికేషన్ ఇచ్చారు. ఇట్లా స్ట్రైట్కి వెళ్తే మనం ఇటు సైడ్ ఉండేటివన్నీ మిస్ అవుతాము అన్నట్లు వాళ్ళే ఆరో మార్క్ ఇండికేషన్ అయితే ఇచ్చారు. సో అది మనం వాటిని ఫాలో అవుతూ వెళ్ళడమే. ఇక్కడ రాయల్ బెంగాల్ టైగర్ అంట. చాలా చాలా బాగుంది. నిజంగానే చూస్తే మనం మూవీస్లో చూపిస్తారు కదా, చాలా బాగున్నాయి. అస్సలు విహాన్ అయితే భయపడలేదండి, ఎందుకంటే అవి ఎలాగో మన దగ్గరికి రావు. ఇట్లా చాలా ఫెన్సింగ్ అయితే చాలా స్ట్రాంగ్గానే ఉంటుంది, మనం వెళ్ళడానికి ఉండదు, అవి కూడా బయటికి రావడానికి ఉండదు. చూసారా అట్లా కేవ్ దగ్గర అయితే వెయిట్ చేస్తూ ఉంది, ఏం చేయాలి అని థింక్ చేస్తున్నట్లుంది. టైగర్ కూడా లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకుందామా లేకపోతే ఇంకా కొద్దిసేపు వాకింగ్ చేద్దామా అన్నట్లు థింక్ చేసేసి సరే ఇంకొద్దిసేపు వాకింగ్ చేసి మళ్ళీ లోపలికి వెళ్దాం అన్నట్లు మళ్ళీ ఒక రౌండ్ అయితే వేస్తుంది. ఇవేంటో అంటే యానిమల్స్ మేము దగ్గరికి వెళ్ళినప్పుడు సౌండ్ చేయవు, మేము దూరంగా ఉన్నప్పుడు సౌండ్ చేస్తూ ఉంటాయి. చూసారు ఇక్కడ యానిమల్ కీపర్ నేమ్ కూడా అక్కడే పెట్టింటారు. ఇంక ఇప్పుడు రెస్ట్ పొజిషన్లోకి అయితే వచ్చేసింది టైగరు. నెక్స్ట్ బ్లాక్ బియర్ అండి. నాకు ఈ బియర్ది సెటప్ అయితే చాలా చాలా బాగా నచ్చింది. చూసారు ఇప్పుడైతే ప్రజెంట్ అది అక్కడ ఫుడ్ అయితే తింటుంది. చూసారు కదా, ఇటు సైడ్ చూస్తే ఇక్కడ చిన్న మంచంతో ఉయ్యాల కూడా ఉంది. ఇది వచ్చి జస్ట్ ఆడుకునేదానికి చిన్న పాండ్ కూడా ఉంది, అది నీళ్ళలో ఆడుకోవడానికి. వెనకాల రూమ్ కూడా ఉంది దానికి పడుకోవడానికి. చాలా చాలా బాగా సెటప్ అయితే బాగా చేశారండి. అంటే అది అడవిలో ఉన్న ఫీలింగే ఉండాలి అన్నట్టు అట్లా చేశారు. ఇక్కడైతే జస్ట్ ఒక పిక్ అయితే తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చి ఆస్ట్రిచెస్ అండి. మేము ఇంతకుముందు బర్డ్స్ ఆఫ్ ప్యారడైస్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఆస్ట్రిచెస్ ఉన్నాయి కదా, సేమ్ అలాగే ఇక్కడ కూడా ఆస్ట్రిచెస్ అయితే ఉన్నాయి. పెద్ద పెద్దగానే ఉన్నాయి, సేమ్ అక్కడ ఎలా ఉన్నాయో అంతే పెద్దగానే ఉన్నాయి. ఇంకా వీటిని అయితే విహాన్ అయితే ముందే చెప్తున్నాడు, మనం లాస్ట్ టైం చిన్న జూకి వెళ్ళినప్పుడు చూసాం కదా అని అయితే చెప్తున్నాడు. నెక్స్ట్ ఈము కోళ్ళు అండి. చూసారా పిల్లలకి ఇటువంటివన్నీ చూపించినప్పుడు మనము చిన్నప్పుడు అంటే ఎలాగో చూస్తూ ఉన్నాం, ఇక్కడ వచ్చి మధ్యలో ప్యూరిఫైర్ వాటర్ కూడా ఇట్లా ఉన్నాయి. నెక్స్ట్ చూసారా ఇండికేషన్ అటు వెళ్ళకుండా ఇటు వెళ్ళేసి ఇక్కడైతే అవన్నీ ఉన్నాయి అని హింట్ అయితే ఇస్తున్నారు. లెస్సర్ కార్నివోర్ జోన్ అనేసి. ఇంకా లెంత్ అయితే ఎక్కువ అవుతుంది అన్నట్లు నేను ఇక్కడికైతే వీడియో స్టాప్ చేస్తున్నానండి. రిమైనింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అయితే కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ టు గెట్ ది నోటిఫికేషన్. బాయ్ బాయ్.